అందరికీ నమస్తే. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం ఎలా జరగబోతుంది తెలియజేయడానికి మరొక విశిష్ట అతిథి మనతో పాటు ఉన్నారు. వారు మరెవరో కాదు, కర్నూలు నివాసి, జీవితం అనే ఒక అద్భుతమైన బుక్కి ఆథర్, మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుంతా భాగ్యమ్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. మేడం ముందుగా మీ పరిచయం. నా పేరు భాగ్యమ్మ అండి. మేము కర్నూలులో ఉంటాము. మా తల్లిదండ్రులు వచ్చేసి సావిత్రమ్మ వెంకటయ్య, మా హస్బెండ్ వచ్చేసి గుంత నాగయ్య గారు. మాది క్లాత్ బిజినెస్, కర్నూలులోనే ఉంటాము. మరి మీకు ధ్యానం ఎలా పరిచయం అయింది? ధ్యానము ఫస్ట్ నిద్ర రావట్లేదు, నిద్ర కోసం మెడిటేషన్కి వచ్చాను మేడం. నేను మొదటి రోజు నాకు నిద్ర బాగా పట్టిందనమాట. అంటే నేను ధ్యానంలోకి రావడానికి కూడా 6 months పట్టింది. అంత ఈజీగా నేను రాలేదు. మా అక్క కొడుకు లక్ష్మణయ్య అని ఉన్నాడు, ఆయన నాకు ధ్యానం గురించి చెప్పాడనమాట. మొట్టమొదట నాగార్జునలో పత్రిసారి వెళ్ళి ధ్యానం చేయించాడు. అక్కడ అక్క బావ చేసేవాళ్ళు, వాళ్ళ ద్వారా మా అక్క కొడుకు నాకు చెప్పడం ద్వారా ధ్యానానికి వచ్చాను. సరే ఫస్ట్ ధ్యానం చేశాను కొన్ని రోజులు. చేసిన తర్వాత పత్రిసార్ని కలుద్దామని ఇంటికి వెళ్ళాను. ఓకే. మొట్టమొదటిసారి వెళ్ళగానే పత్రిసార్ నాకు బ్రేక్ వేశారు. ఎలా అంటే పత్రిసారు ఇప్పుడు కాదు కానీ స్టార్టింగ్లో ప్రతి ఒక్క క్లాస్లో కూడా 3 చెప్తారు. ఒకటి విగ్రహారాధన చేయరాదు, రెండవది అలోపతి మందులు వాడరాదు, మూడవది మాంసాహారం తీసుకోరాదు. ఈ 3 చెప్పినాడు. మనం వైశాఖ కాబట్టి ఎలాగో మనకు మీరు వెజిటేరియన్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే. ఇంకా మందులు అంటే నేను మామూలుగా నాకు అంత హెల్త్ ప్రాబ్లం ఉండేది కాదు, చిన్న ప్రాబ్లమే. కానీ 13 సంవత్సరాలు నేను దాంతో సఫర్ అయ్యాను, చాలా సఫర్ అయ్యాను. కాకపోతే అది వచ్చినప్పుడంతా ఒక చిన్న ట్యాబ్లెట్ మాత్రం ఇంట్లో ఉండి పెట్టుకునే వాళ్ళం మేము, ఏ రాత్రి వస్తో తెలియదు. దాని ద్వారా నేను నయం చేసుకునేదాన్ని అన్నమాట. మందులది ఎక్కువ భయం లేదు. మూడవది నాకు బ్రేక్ వచ్చింది, విగ్రహారాధన. ఎందుకంటే ఎక్కువ పూజలు ఏం చెయ్యను, కానీ అపారమైన ప్రేమ నాకు చిన్నప్పటి నుంచి. దేవుళ్ళు అంటే ఇష్టం. అందులో రాములవారు అంటే నాకు చాలా ఇష్టం. ఏం చేయను కానీ ఓన్లీ దీపం పెట్టడం, అగరబత్తీలు వెలిగించడం, ఇంతే నాకు చిన్నప్పటి నుంచి. కాకపోతే నా లోపల మాత్రం చాలా చాలా అభిమానం. ఓకే. సో మరి పత్రిసార్ నోటి నుండి ఆ మాటలు విన్నప్పుడు మరి మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? లోపల వెంటనే వద్దు ధ్యానం అనుకున్నాను. ధ్యానం వద్దు నాకు. అందులో అప్పుడు ప్రస్తుతం నేను ప్రతిరోజు వినాయకుని టెంపుల్కి వెళ్తూ ఉండేదాన్ని. ఇప్పుడు సార్ వద్దంటే నేను టెంపుల్కి వెళ్ళేది ఆగిపోతుంది కదా అని చెప్పేసి నేను ధ్యానం చేయనని నిర్ణయించుకున్నారు. 6 months నేను ధ్యానానికి రాలేకపోయాను. ఓకే. సో దాని తర్వాత మరి మీరు 2 months తర్వాత నాకు గర్భసంచి ఆపరేషన్ జరిగిందనమాట. ఓకే. అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది. అయినప్పుడు నేను ఇంకా తప్పనిసరిగా నేను ధ్యానం చేయాల్సి వచ్చింది. ధ్యానం చేసిన మొదటి రోజే నాకు బాగా నిద్ర వచ్చింది. రోజు నాకు 12-1 గంట దాకా నిద్ర వచ్చేది కాదు. ఒక్కొక్కసారి నాకు తెల్లవార్లు కూడా నేను మేల్కునేదాన్ని. అప్పటి వరకు ఏ రోజు నిద్రపోతానో ఏ రోజు మేల్కుంటానో తెలియదు. రాత్రంతా ఇలా నడుస్తూ ఉండేదాన్ని. ఓకే. అందరూ బాగా నిద్రపోయింటారు కానీ నేను మాత్రం నడుస్తూ ఉండేదాన్ని. నేను అనుకునేదాన్ని ఎంత కర్మ చేసినాను నేను, అందరూ బాగా పడుకుంటారు, నేను ఇలా ఉంటాను కదా అని అనిపించేది. కానీ ఎప్పుడైతే ధ్యానం చేసినానో, ధ్యానం మొదలుపెట్టిన వెంటనే ఆలోచన రహిత స్థితి అంటారు చూడు, అలా వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయి మార్నింగ్ 6 దాకా లేవలేదు. 9 hours అస్సలు లేవలేదు అన్నమాట. 9 hours కంటిన్యూషన్ మెడిటేషన్ చేశారు. నా లైఫ్లోనే అంత నిద్రపోవడం అనేది మొట్టమొదటిసారి. మీకు ఏదైతే నిద్రపట్టిన ప్రాబ్లం ఉందో ధ్యానం ద్వారా దాన్ని తగ్గించుకున్నారా? తగ్గించుకున్నాను. అంటే ఇప్పుడు నిద్ర ఎలా ఉందంటే నిద్రనే నా చేతుల్లోకి వచ్చింది. ఓకే. ఎప్పుడు పడుకోవాలంటే అప్పుడు పడుకుంటాను, ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడు లేస్తాను. ఇది కూడా పత్రిసారు ఇచ్చిన మెసేజ్ అన్నమాట. నిద్ర అనేది మన చేతుల్లోకి తెచ్చుకోవాలి, తర్వాత మన ఆరోగ్యం మన చేతుల్లోకి తెచ్చుకోవాలి, మన జీవితం మన చేతుల్లోకి తెచ్చుకోవాలని సార్ క్లాస్లో వినేటివి అవన్నీ కూడా ఇప్పుడు మన చేతుల్లోకి తెచ్చుకున్నాం అన్నమాట. వండర్ఫుల్ మేడం. సో మరి ధ్యానం ద్వారా చక్కగా ధ్యాన సాధన చేస్తున్నారు. ధ్యానం ద్వారా ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు మీరు. మరి మొట్టమొదటిగా అంటే PSSM మూవ్మెంట్ పుట్టిందే కర్నూలులో మేడం.
పత్రి సార్ అప్పుడు రెగ్యులర్గా కర్నూలుకి వచ్చేవాళ్ళు. మరి ఒక అద్భుతమైన మొట్టమొదటి మదర్ పిరమిడ్ అంటారు, బుద్ధా పిరమిడ్ కూడా చక్కగా కర్నూలులోనే ఉంది. అప్పుడు ఆ టైంలో మరి యజ్ఞం కానీ యాగం కానీ కర్నూలులో జరుగుంటే దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? వెళ్ళే వాళ్ళం మేడం. ప్రతిరోజు కూడా ధ్యానానికి ఉదయం నుంచి రాత్రి దాకా వెళ్ళే వాళ్ళము. అప్పుడు ఎన్ని రోజులు జరిగింది మేడం? స్టార్టింగ్ 3 days. 3 days. ఓకే. మా ఇంటికి దగ్గరలోనే ఉండేది. తెల్లవారుజామున అప్పుడు 5 నుంచి స్టార్ట్ అయ్యేదన్నమాట. 2 hours మెడిటేషన్ చూపించేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేవాళ్ళం. దగ్గర కాబట్టి వెళ్ళే వాళ్ళం, వచ్చేవాళ్ళం. ఓకే. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎంతమంది ఉన్నారు మేడం అప్పుడు ఆ సంవత్సరం జరిగిన యజ్ఞంలో? చాలా మంది వచ్చేవాళ్ళు. ఓకే. పెద్ద గ్రౌండ్ అంతా ఫుల్ అయ్యేవాళ్ళు. అంటే అనంతపురము, డోను, గుత్తి, చాలా ఊర్ల నుంచి, కడప నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, బెంగళూరు నుంచి, ఎక్కడెక్కడి వాళ్ళు, బాంబే నుంచి, తిరుపతి నుంచి, అంటే మాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు కదా, అలా అందరు వచ్చేవాళ్ళు. స్టార్టింగ్ కాబట్టి మనకు కూడా కొత్త వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరితో మాట్లాడితే అసలు వాళ్ళ అనుభవాలు వింటుంటేనే నిజమా ఇవన్నీ ఉంటాయా ధ్యానం చేస్తే కొన్ని నమ్మలేము. మనకు అనుభవంలోకి వచ్చినాక మనం నమ్ముతాం, కానీ స్టార్టింగ్ లో నమ్మలేము. అంటే ఈ యజ్ఞాలు యాగాలు అనేవి ఇతరుల అనుభవాలు వినడానికి ఒక చక్కగా వేదిక లాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ 3 days అయిపోయినాక అంటే మేము ఎలా వెళ్ళేవాళ్ళం అంటే, రేపు మొదలవుతుందంటే ఈ రోజే వెళ్ళి అక్కడ అంతా క్లీన్ చేయడం కానీ. సో మీరు సేవ కూడా చేశారన్నమాట. మేము 3 ఫ్రెండ్స్ ఉంటాము. ఉమాదేవి గారు, మణిమాల గారు, నేను ముగ్గురం వెళ్ళే వాళ్ళము. చంద్రశేఖర్ శర్మ గారు చెప్పేవాళ్ళు అనమాట, ఇక్కడ ఇది చేయండి అది చేయండి అని చెప్తే అలా ముందు రోజు వెళ్ళి చేసేవాళ్ళము. ఇంకా 3 రోజులు ధ్యానానికి వెళ్ళడము చేయడము, 4వ రోజు కూడా వెళ్ళేవాళ్ళం. అంటే ఇంకా అక్కడ వర్క్స్ ఏమన్నా ఉంటాయి కదా, కానీ ఇంకా ఏదో తెలియని బాధ అయిపోతుంది అంటేనా ఇంకా ఆల్రెడీ ఈ 3 days ఎలా ఉన్నాం, ఇంత బాగుంది కదా, ఆ ప్రదేశం చూసే లోపల చాలా బాధ అనిపించేది. మళ్ళీ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ 1 year దాకా రాదు. అందులో పత్రి సార్ క్లాసులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, సార్ క్లాసులు విన్న వాళ్ళకి అందరికీ తెలుసు, ఒక తేనె పలుకుల్లాగా ఏముండవు కానీ గట్టిగా చెప్తారు, కానీ సత్యము చెప్తారు. అది అందరికీ నచ్చుతుంది అనమాట. అలాగే పత్రి సార్ క్లాసులు, అక్కడ వచ్చిన వాళ్ళ అనుభవాలు కానీ, మురళీధర్ సార్ వీళ్ళంతా కూడా చెప్పేవాళ్ళు. అట్లా చాలా బాగా అనిపించేది 3 రోజులు. ఒక సంవత్సరము ఇక్కడ పిరమిడ్ దగ్గర కూడా జరిగింది మేడం. నేను స్టార్టింగ్ లో ఇక్కడ కూడా 3 days వచ్చాను. ఓకే. అంటే ఇక్కడ బుద్ధ పిరమిడ్ లో కూడా జరిగింది. ధ్యానానికి వచ్చినాక ఒక 2 years తర్వాత ఇక్కడ జరిగింది. ఓకే. ఇక్కడ కూడా చాలా బాగా అనిపించేది, కానీ స్టార్టింగ్ లో నాకు తెలియదు అసలు. ఇంకా వచ్చే వాళ్ళము, క్లాసులు వినేవాళ్ళము, ధ్యానం చేసుకొని వెళ్ళిపోయాము. కానీ కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగినప్పుడు మాత్రము జనాలు కూడా చాలా ఎక్కువ వచ్చారు మేడం. ఎందుకంటే అది సెంటర్ కదా, కాబట్టి అక్కడ పల్లెల వాళ్ళు కానీ అందరు కూడా బాగా వచ్చేవాళ్ళు. సో చాలా అద్భుతంగా జరిగింది అన్నమాట. సో మరి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంతో అద్భుతంగా మరి అందరూ అసలు ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నంత అద్భుతంగా జగన్నాథ్ గట్లో మరి పత్రిజీ సేవదల్ ధ్యాన మహాయజ్ఞం అని స్టార్ట్ చేశారు మేడం. జరగబోతుంది ఇప్పుడు. సో దాని గురించి అసలు అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? విన్నప్పుడే మేడం ఇప్పుడు కూడా లోపల ఆనందం అనేది పొందుతా ఉంది. ఓకే. ఎందుకంటే బుద్ధ పౌర్ణమి అనేది బెంగళూరులో అక్కడ జరుగుతా ఉంది, కర్నూలులో ఎప్పుడు జరగలేదు, మొట్టమొదటిసారిగా జరుగుతా ఉంది. చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఓకే. అంటే మన ఊర్లో పిరమిడ్ ఉందంటే ఇన్ని సంవత్సరాలు మొట్టమొదటి పిరమిడ్ కర్నూలు అని ఎంత ఆనందం ఉండిందో, ఇప్పుడు మొట్టమొదటిసారిగా బుద్ధ పౌర్ణమి కర్నూలులో జరుగుతుందంటే అంత ఆనందంగా ఉంది. మనం ఎక్కడికో ఊరికి వెళ్ళి మన ఊరికి మనం వస్తేనే ఎంతో ఆనందం ఉంటది. అలాంటిది మరి ఇంత పెద్ద యజ్ఞం జరుగుతుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. అది చాలా అద్భుతం. అందులో అక్కడ మేము ఇంతకుముందు కూడా చాలా సార్లు వెళ్ళాము. జగన్నాథ్ గట్టుకి చాలా సార్లు వెళ్ళారు. పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, మరి పత్రి సార్ క్లాసులకు వెళ్ళే వాళ్ళము. సో పత్రి సార్ క్లాసులు కూడా జగన్నాథ్ గట్టులో జరిగాయి, చాలా జరిగాయి. నైట్ కూడా అక్కడ ఉండి వచ్చేవాళ్ళం పత్రి సార్ క్లాసులకు వెళ్ళి. బళ్ళారి నుంచి అక్కడ కూడా చాలా మంది వచ్చేవాళ్ళు అనమాట. ఓకే. అట్లా ప్రతి క్లాస్ కి వెళ్ళే వాళ్ళం, దూరమైనా గానీ అందరం కలిసి వెళ్ళే వాళ్ళం అనమాట. అక్కడ ఎనర్జీస్ అనుకోండి, అక్కడ ఉండే ప్రశాంతత అనుకోండి. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే మనకు ధ్యానానికి
ఒక గంట ధ్యానం చేయాలంటే మనకి ఆలోచన రహిత స్థితికి రావడానికే 20 మినిట్స్ పడుతుంది. అక్కడ అలా ఉండదు. ఉమ్, అసలు కూర్చోక ముందుకే ఒక ప్రశాంతత వచ్చేస్తుంది మనకు అక్కడ. ఉమ్. ఎందుకంటే అక్కడ ఉండేదంతా ప్రకృతి. శక్తి అక్కడ క్షేత్రం, పొల్యూషన్ అనేది ఉండదు, పొల్యూషన్ మనుషులది ఉండదు. ఉండదు, గాలిది ఉండదు, ఏ పొల్యూషన్ ఉండదు, సౌండ్ ఉండదు. కాబట్టి అంతా ఉండేదంతా చెట్లు, కొండలు, భూమి ఇవే ఉంటాయి, అంత ప్రకృతి. ఉమ్, కాబట్టి అక్కడ చాలా అంటే చాలా బాగుంటది. అంటే అక్కడ మనం చెప్పేదానికంటే వినేదానికంటే ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసి అనుభూతి పొందితేనే అర్థమవుతుంది మేడం. Yeah. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మేము వెళ్ళాము, ఇప్పుడు కూడా వెళ్తాము, కానీ చాలా మంది రావాలి. ఎందుకంటే అక్కడ అనుభూతి వాళ్ళు పొందాలి. అది మా కోరిక. ఎందుకంటే మా ఊర్లో జరుగుతుంది కాబట్టి మేము వెల్కమ్ చెప్తాం అందరికి. ఓకే. బాగుంది మేడం. నిజంగా మీరు అన్నట్టు బుద్ధ పౌర్ణమి వేడుకలు బెంగళూరులో జరిగేవి. అలాంటిది ఇప్పుడు మీ ఊర్లో మీకు దగ్గరలో సమీపంలో జరుగుతున్నాయి అంటే ఆ చెప్పనలవి కాదు మేడం నిజంగా. సో మరి అసలు జగన్నాథ గట్టుకు మీరు పత్రిసారి ఉన్నప్పుడు కూడా చాలా సార్లు వెళ్ళానని చెప్పారు కదా మేడం. జగన్నాథ గట్టు యొక్క విశిష్టత కానీ ఆ శక్తి క్షేత్రం యొక్క ప్రాముఖ్యత కానీ పత్రిసారి ఏమైనా చెప్పింది ఏమైనా ఉందా మేడం? పౌర్ణమి ధ్యానాలు అక్కడ గట్టి మీద ధ్యానం చేయడం ద్వారా ఎలా అంటే సార్ చెప్పేది పౌర్ణమి ధ్యానాలు అన్నప్పుడు హాస్టల్ మాస్టర్స్ కూడా భూమి మీదకి వచ్చి ధ్యానం చేస్తారు. అలాంటిది మనకి ఊర్లో ఇంట్లో రారు వాళ్ళు, అలాంటి ప్రదేశాలకే వచ్చి ధ్యానాలు చేస్తారు. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో మనం ధ్యానం చేయాలి, ఎక్కువ శక్తిని తీసుకుంటాము. అలా మనం ధ్యానం చేసినప్పుడు మనం కూడా అలాంటి అనుభవాలు పొందాము. ఎందుకంటే కర్తాల్లో ఒక్కసారి పోయేస్తే ఆ ఎనర్జీస్ 6 months దాకా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో ధ్యానం చేయడం వల్ల మనము ఎక్కువ శక్తిని తీసుకుంటాము. ఇంట్లో కూర్చొని మనము 10 గంటలు చేసేది ఒకటే, అక్కడ 10 నిమిషాలు చేసేది ఒకటే. తర్వాత ఎప్పుడైతే మనం అలాంటి ప్రదేశాలకు వెళ్తామో, ఇప్పుడు జగన్నాథం గట్టు ఉంది, అలాంటి ప్రదేశాల్లో ఆ పొల్యూషన్ లేని దాంట్లో మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది కూడా త్వరగా క్యూరింగ్ అవుతుంది. ఓకే. ప్రతి నెల పోయినారనుకో అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది అసలు రావు. నా ఫీలింగ్ అక్కడ పోయినప్పుడు ఎప్పుడన్నా గట్టి మీద పోయి అలాగే అనిపిస్తుంది. మేము స్టార్టింగ్ పోయేటప్పుడు అక్కడ తోటలు వేసేవాళ్ళం మేము, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కూరగాయలు ఇలా వేసేవాళ్ళం అనమాట. ఎంత బాగుండేటంటే మేము అలా కూడా వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఒక్కొక్కరు ఇన్ని టమోటాకాయలు కోసుకొని తెచ్చుకునేవాళ్ళం. ఓకే. ఎంత టేస్ట్ గా ఉంటుందంటే అంత టేస్ట్ గా, బయట కూడా దొరుకుతాయి మనకి ఫ్రెష్ గా. కానీ ఆ ప్రదేశంలో పండిన టమోటాలు ఒక కలర్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ఆ తృప్తి కానివ్వండి, ఆనందం కానీ అంత బాగుండేది. ప్రతిసారి కూడా మేము పోయినామంటే అది తెచ్చుకునే వాళ్ళం అనమాట. ఓకే. అంత పవర్ఫుల్ అక్కడ. అంటే ఆ శక్తి క్షేత్రము, ఆ ఎనర్జీ, మళ్ళీ ముఖ్యంగా పిరమిడ్ కూడా ఉంది కాబట్టి ఆ పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల కూడా చాలా శక్తిని తీసుకుంటాము. మెయిన్ ఆలోచనలు అనేది తగ్గిపోతుంది. బాగుంది మేడం. మరి 3 రోజులు జరుగుతున్న ఈ యజ్ఞంలో ఏమేం కార్యక్రమాలు ఉండబోతున్నాయి మేడం? ధ్యానం ఉంటుంది మేడం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, తర్వాత సజ్జన సాంగత్యం ఉంటది, మరి అందరూ కలవడం అనేది ఉంటది, అంత ఎంజాయ్మెంట్ ఉంటది అక్కడ. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ధ్యానం అనేది చాలా అద్భుతమైనది, చాలా మందికి తెలుసు. మేము స్టార్టింగ్ లో గట్టిపై పోయినప్పుడు అంత తెలియదు, కానీ ఇప్పుడు కోట్ల మందికి తెలుసు ధ్యానం అనేది. ధ్యానం వల్ల లాభాలు అనేది తెలుసు, ధ్యానం చేస్తే ఎలా ఉంటది, ఏమి పొందుతాము అలా తెలుసుకున్న వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కర్నూలులో జరిగే బుద్ధ పౌర్ణమికి కర్నూలుకి గట్టి మీదకి వచ్చినారంటే వాళ్ళ అనుభూతులు, వాళ్ళ లైఫ్ టర్న్ అవుతుంది అనే ఫీలింగ్ నాకు. బాగుంది మేడం. మరి కర్నూలులో ఉన్న ఇంకా చాలా మంది మాస్టర్స్ కూడా కర్నూలు చుట్టుపక్కల డోన్ ఇక్కడ అన్ని ప్లేసుల్లో ఉన్నారు కదా మేడం, వాళ్ళందరి స్పందన ఎలా ఉంది ఇంత అద్భుతంగా జరగబోతున్న ఈ కార్యక్రమం గురించి? మొన్న మా ఇంటికి ఒక 12 members వచ్చినారు మేడం. అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, ఆదోని నుంచి, ఇట్లా 12 మంది దాకా వచ్చినారు. ఓకే. అసలు వాళ్ళ ఆనందం వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది మేడం, అంత ఆనందపడుతున్నారు. ఒక అబ్బాయి అయితే ఆదోని ఆయనది, ఆయన 50 పల్లెలు
ఒక 1 వీక్ లో 50 పల్లెలు తిరిగి చెప్పాడు. అందరికి పాంప్లెట్స్ అంటే ఇప్పుడు పత్రిజీ సేవాదళ యజ్ఞం జరుగుతా ఉంది అనేది ప్రమోషన్ చేస్తున్నారనమాట. 50 పల్లెలు తిరిగి ఒక అబ్బాయి చెప్పాడు. చెప్తున్నాడు. అంత అద్భుతంగా జరగబోతుంది. ఉమ్. ఇంకా జరిగేటప్పుడు ఇంకా అంతకంటే కూడా అద్భుతంగా జరగవచ్చు. బాగుంది మేడం. మరి ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ గా ఎన్నో యజ్ఞాలు యాగాల్లో పాల్గొన్న అనుభవం మీకుంది, అనుభూతి మీకుంది. మరి ఇక్కడ జరుగుతున్న ఈ యాగంలో మీరు ఏ సేవ చేయాలనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే నేను అమౌంట్ ఇచ్చాను మేడం. ఇంకా కొంతమందిని తీసుకెళ్ళాలి. ఓకే. అంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు. వాళ్ళు రావాలంటే ఇంట్లో పర్మిషన్స్ ఉండవు. మనం ఉన్నామంటే కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తారు. ఒక నమ్మకం అనేది ఉంటది కదా మన మీద, పంపిస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్లి వాళ్ళకు కూడా పరిచయం చేయాలి. మరి వాళ్ళ ద్వారా ఎంతో మందికి కూడా తెలుస్తుంది కదా. ఈ 3 days వాళ్ళు అక్కడ ఉండొచ్చినారంటే వాళ్ళ బంధువులకు, వాళ్ళ స్నేహితులకు ఎంతో మందికి గట్టుపైన ఎలా ఉందనేది అందరికీ పరిచయం చేస్తారు. కాబట్టి అలాంటి సేవ కూడా చేస్తాను మేడం. పత్రి సార్ ముఖ్యంగా ప్రాముఖ్యత ఇచ్చేది అన్నదానానికి మేడం. సో మరి ఇప్పుడు జరగబోయే ఈ కార్యక్రమంలో అన్నదానం గురించి. మొన్న ఇచ్చినది కూడా అన్నదానానికి ఇచ్చాను. ఓకే. అంటే వాళ్ళు బాత్రూమ్లు కడతాం అవన్నీ చెప్పారు, కానీ నేను దానికని ఏమీ లేదు. ప్రస్తుతం అయితే 3 days జరుగుతుంది, కానీ 4 జిల్లాల వాళ్ళు వస్తున్నారు, చాలా మంది వస్తారు. ఓకే. కాబట్టి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంతే ఉంటుంది కదా, అందుకనే వాళ్ళకు అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తాను మేడం. నేను అన్నదానం కోసం ఇస్తాను. అంటే నేను ఎలా అంటే నాది కొద్దిగా ఇస్తాను. నేను అందరి దగ్గర కొంచెం మా గ్రూప్ ఉంది మేడం, సత్యదర్శిని గ్రూప్ అని ఆన్లైన్ చేస్తాను. ఆ గ్రూప్ వాళ్ళ దగ్గర మంత్లీ 200 కట్టమంటాను. అంటే బలవంతం లేదు, చెప్తాను నేను ఇలా చేస్తున్నాను సేవా కార్యక్రమాలు అంటే ఒక 15 మంది దాకా ఇస్తారు మేడం. అంటే ఒక్కొక్క చోట మనం అంత ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు ఇలా గ్రూప్ తరఫున ఇచ్చినాను ఒక అమౌంట్ పెద్దది ఇచ్చినా వాళ్ళకి తక్కువ పడుతుంది, వీళ్ళకు ఎక్కువ వస్తుంది. అలా కూడా నేను చేస్తున్నాను మేడం. అంటే ఎక్కడ యజ్ఞాలు జరిగినా కానీ, ఎక్కడ యాగాలు జరిగినా, అన్నదానాలు జరిగినా కానీ, ఇప్పుడు తిరువన్నామలలో కూడా చేస్తున్నారు కదా, ప్రతి నెల చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రతి నెల అన్నదానానికి అమౌంట్ పంపిస్తున్నాను మేడం. బాగుంది మేడం. మరి పత్రి సార్తో మీకు మర్చిపోలేని ఒక అనుభవం? సార్తో ట్రెక్కింగ్లు మేడం. ట్రెక్కింగ్లు పోయినప్పుడు కష్టం అనిపించింది, కానీ టోటల్గా నన్ను నేను మార్చుకున్నాను. అంటే నేను అప్పట్లో ఎలా ఉండేదంటే చాలా సుకుమారం, ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. ట్రెక్కింగ్ లో పోయినప్పుడు ఫస్ట్ ట్రెక్కింగ్ ఎలా పెట్టాడంటే సార్ నాకు తిరుపతి ట్రెక్కింగ్ పెట్టాడు. అసలు అంత టఫ్ ట్రెక్కింగ్ ఎప్పుడు పెట్టలేని సారే చెప్పారు. ఎంత ఎత్తు ఉంటాయంటే కొండలు ఎక్కడానికి అంత ఎత్తు వస్తుంది. అలాంటి ట్రెక్కింగ్ 1 week చేశాను. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏదైనా చిన్నది దాటాలంటే అప్పుడు కష్టం అనిపించేది. అసలు ఇది ఏముందిలే, మనం అంత పెద్దవి ఎక్కువ వచ్చినాం కదా అని ఇవి ఈజీగా అయిపోయేది. అలా నాకు సార్ ద్వారా మర్చిపోలేనిది అనమాట. అది బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సార్ అన్ని చోట్ల ధ్యానాలు చేపించడము, క్లాసులు చెప్పడము. ఇంకోసారి కుదిరేముఖి అని బెంగళూరు దగ్గర ఉంటుంది, ఆ ట్రెక్కింగ్ పోయినప్పుడు అది కూడా మర్చిపోలేనిది. నేను పోయినసారి అంతా కూడా సమ్మర్ లో వెళ్ళాను నేను ట్రెక్కింగ్ లో. అక్కడ ఒక చోటికి వెళ్ళాలన్నప్పుడు ఉదయము బయలుదేరి వెళ్ళాము ఒక ప్రదేశానికి. కుదిరేముఖిగా తిరుపతి ట్రెక్కింగ్ అప్పుడు అది జరగడం వితౌట్ ఫుడ్. మాకు మేము చేరాల్సిన ప్రదేశానికి చేరే టయానికి ఈవినింగ్ టైంలో వర్షం వచ్చేలాగా ఉంది. వాతావరణం మొత్తం మోడం, పగలంతా ఎండ ఉంది, సాయంత్రం అయ్యేసరికి మోడము. ఇంకా అక్కడ వర్షం వస్తే మాత్రం చాలా కష్టమవుతుంది, మాకు భయం వేస్తుంది నాకు. అందులో ఎవరు ఉండరు కదా, ఒక్కరం వెళ్తాం మనం ట్రెక్కింగ్ అన్నప్పుడు, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అట్లా చాలా భయం వేస్తుంది. అక్కడ ఒక ప్లేస్ లో సారు అలా పడుకున్నారు, అందరిని ధ్యానాన్ని కూర్చోబెట్టాడు. సార్ అలా పడుకొని ఆకాశం ఇంకా చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు, కానీ ఆ వర్షం అనేది రాలేదు మేడం. ఎప్పుడేమైతే మేము చేరాల్సిన గమ్యం చేరామో కరెక్ట్ గా లాస్ట్ వ్యక్తి వచ్చేదాకా రాలేదు వర్షం. అక్కడికి అందరు చేరే లోపల ఎంత పెద్ద వర్షం అంటే జీవితంలో చూడలేదు అలాంటి వర్షాన్ని. అంత పెద్ద వర్షము. అందరం అక్కడ కూర్చుంటే మాకు నడుముల వరకు నీళ్లు ఉన్నాయి.
ఆ నీళ్ళలోనే కూర్చున్నాం నైట్ ఉమ్, అది ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పటికి కూడా ఫిగర్ కనబడుతుంది. ఓకే. అందరు కూడా సీట్లు తీసుకుపోతాం కదా పడుకోవడానికి. ఉమ్, 11 మంది 12 మంది కలిసి ఒకే సీట్ లో ఉండేవాళ్ళు. ఓకే. ఎందుకంటే ఒక పక్క వర్షం, ఒక పక్క చలి, ఒక పక్క చీకటి, ఓకే. లైట్లు ఉండవు. ఉమ్, అంత అద్భుతమైన ట్రెక్కింగ్. కానీ లైఫ్ లో అలాంటివి ఎక్కడ ఎప్పుడు జరగలేదు. ఆ ట్రెక్కింగ్ లో మాత్రము జరిగినాయి. బాగుంది మేడం. మరి నిజంగా ఎంతో అద్భుతంగా అసలు యజ్ఞాలు యాగాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాంట్లో పాల్గొని ఎవరికి వీలైతే వాళ్ళు ఏదైనా సేవ చేయొచ్చు అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, పత్రిజీ సేవదల్ ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా జరగబోతుంది. కర్నూలు మాస్టర్స్ అందరూ మరి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంత అద్భుతమైన పండగ మరి ఏప్రిల్ 30, మే 1, 2 తేదీల్లో ఎంతో అద్భుతంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ మరొక విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.